అందరికీ నమస్కారం. ఈరోజు మనము 100 ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ గా సిపిఐ పార్టీ 100 ఏళ్ల సంబరాలు జరుపుకుంటుంది. దీని శతాబ్ది ఉత్సవాలుగా ఈరోజు నల్గొండలో కూడా పెద్ద సభ కూడా నిర్వహించడం జరిగింది. సిపిఐ పార్టీని అసలు ఎవరు స్థాపించారు భారతదేశంలో, అసలు ఎలా, ఏ సంవత్సరంలో ఇది ఎక్కడ స్థాపించబడ్డది, అసలు దీని ఒడిదుడుకులు ఎలా ఈ 100 సంవత్సరాలలో ఎలా ఎదుర్కొనగలిగింది, ప్రజెంట్ గా ఎన్ని పార్టీలుగా, ఒక పార్టీగా అంటే సిపిఐ పార్టీ ఎన్ని పార్టీలుగా చీలిపోయింది, మొత్తం 100 ఏళ్లలో జరిగిన చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా 1925 సంవత్సరంలో డిసెంబర్ 25 ఎంఎన్ రాయ్ మేజర్ గా ఎంఎన్ రాయ్ కాన్పూర్ అంటే ప్రెసెంట్ గా ఉత్తరప్రదేశ్ యూపీలో, ఇంకా ఇద్దరు అభినవ్ ముఖర్జీ మరియు ఎబిల్టన్, వీళ్ళతో కలిపి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీకి ముఖ్య కారకుడు ఎవరంటే ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ మార్క్సిజం మరియు లెనినిజం గురించి తెలుసుకొని సోషలిజంను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని 1925 సంవత్సరంలో స్థాపించడం జరిగిందనమాట. అప్పుడు ఈ బ్రిటిష్ వారు ఈ పార్టీ గురించి లీగలైజేషన్ అంటే 1942 వరకు ఈ పార్టీకి లీగలైజేషన్ రాలేదన్నమాట. ఈ మధ్య కాలంలో దాదాపు 1929 సంవత్సరంలో మరియు 1934 సంవత్సరంలో సిపిఐ పార్టీ బ్యాన్ కావడం జరిగింది. మేజర్ గా వచ్చేసి సిపిఐ పార్టీ ఒక ముఖ్య లక్షణం, ముఖ్య మెంటర్ ఏంటంటే సోషలిజం ను ఇండియాలో స్థాపింప చేయాలనే ఉద్దేశంతో మరియు మార్క్సిజం అండ్ లెనినిజం యొక్క సిద్ధాంతాలను భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగిందనమాట. ఈ స్థాపించడం తర్వాత 1929లో ఎవరైతే ఎంఎన్ రాయ్ ఈ పార్టీని స్థాపించాడో ఈ పార్టీని ఒక మిలిటెంట్ గ్రూప్ గా తయారు చేయాలన్న ఆలోచనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు, అంటే అదే పార్టీలోని కొందరు వ్యక్తులు, ఆ పార్టీ లీడర్స్ తీవ్రంగా వ్యతిరేకించి ఎంఎన్ రాయ్ ని 1929 సంవత్సరంలో ఈ పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. అంటే ఎవరైతే ఈ సిపిఐ పార్టీని స్థాపించారో ఎంఎన్ రాయ్, అతన్ని 1929 సంవత్సరంలో ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎంఎన్ రాయ్ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఒక మిలిటెంట్ గ్రూప్ గా, ఒక రెవల్యూషనరీ గ్రూప్ గా ఆలోచనలు, అంటే ఒక భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అలాంటి ఆలోచనలకు కూడిన పార్టీని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఎంఎన్ రాయ్ ఆలోచనలు ఉంటే కొందరు ఆ పార్టీ లీడర్స్ అతనికి వ్యతిరేకంగా 1929 సంవత్సరంలో ఎంఎన్ రాయ్ ని ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1934 నుంచి దాదాపు 1947 అంటే ఇండిపెండెంట్ వచ్చేంత వరకు ఎస్కే డాంగ్ నేతృత్వంలో సిపిఐ పార్టీ ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే ఎంఎన్ రాయ్ తర్వాత ఎస్కే డాంగ్ నేతృత్వంలో సిపిఐ పార్టీ దాదాపు కొన్ని సంవత్సరాలు అతని ఆధ్వర్యంలోనే సిపిఐ పార్టీ నడిచిందనమాట. ఇది ఇండిపెండెంట్ కు అంటే దాదాపు 1925 నుంచి 1942 వరకు ఈ పార్టీ బ్యాన్ అవుతూ మళ్ళీ ఓపెన్ అవుతూ, బ్యాన్ అవుతూ మళ్ళీ ఓపెన్ అవుతూ జరిగింది. కానీ 1942 సంవత్సరంలో మాత్రం పూర్తిగా ఈ పార్టీ లీగలైజ్డ్ కావడం జరిగిందనమాట. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు భూ సంస్కరణలు, అంటే భూమిని పేద ప్రజలకు పంచడం మరియు కార్మికులకు వేతనం మరియు కర్షకులకు ఎవరైతే ఉమెన్స్ రైట్స్ మరియు స్టూడెంట్ రైట్స్ వీరి యొక్క
హక్కులను కాపాడడంలో ఈ పార్టీ ముఖ్య ఉద్దేశంగా చెప్తుంటారనమాట. ఇది ఇండిపెండెంట్ వరకు ఉన్న పార్టీ యొక్క చరిత్ర. తర్వాత ఎస్కే డాంగ్ తర్వాత ఈ పార్టీ 2 పార్టీలుగా చీలడం జరిగింది. ఎందుకంటే సిపిఐ పార్టీ అనేది ఒకటే పార్టీకి ఉన్న తరుణంలో 1964 సంవత్సరంలో, ఎప్పుడైతే ఈ 1964 సంవత్సరం కంటే ముందు 1952 మరియు 1952 మరియు 1957 మరియు 1962 సంవత్సరంలో ఎలక్షన్లు జరిగినప్పుడు, అంటే అప్పుడు భారతదేశంలో ఎలక్షన్ జరిగినప్పుడు మెయిన్ ఆపోజిషన్ పార్టీ, అంటే ఈరోజు ప్రజెంట్ గా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. కానీ 1952 మరియు 57 మరియు 62 ఎలక్షన్ల టైంలో సిపిఐ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండేదన్నమాట. అంటే అప్పుడు ఆ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంత బలంగా ఉండేదో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కానీ మేజర్ గా వాళ్లకు ఎక్కడ దెబ్బ పడ్డదంటే 1964 సంవత్సరంలో అప్పుడు ఎస్కే డాంగ్ సిపిఐకి సెక్రటరీగా ఉన్నాడు. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1957 సంవత్సరంలో కేరళలో ఎలక్షన్స్ జరిగినప్పుడు మొట్టమొదటిగా నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కేరళలో ఫామ్ చేసింది. అప్పటి వరకు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో మరియు దేశంలో అధికారం ఉండేది. కానీ మొట్టమొదటిగా 1957 సంవత్సరంలో, అంటే అప్పటికి సిపిఐ పార్టీ చీలలేదు. సో కంబైన్డ్ సిపిఐగా ఉన్నప్పుడు మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ గా నంబూద్రి పాద్గో ముఖ్యంగా చీఫ్ మినిస్టర్, కేరళ చీఫ్ మినిస్టర్ గా ఘన విజయం సాధించి మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రికార్డులకు కూడా ఎక్కాడు. ఇది మేజర్ గా మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఈ 1964 సంవత్సరంలో ఎప్పుడైతే ఎస్కే డాంగ్, అప్పుడు మనకు మేజర్ గా ఏమైందంటే ఇండో చైనా వారు జరుగుతుంది. అప్పుడు ఇండో చైనా వారు జరుగుతున్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సోవియట్ కమ్యూనిస్ట్ గా మరియు చైనా కమ్యూనిస్ట్ గా విభజింపబడ్డారు. అంటే కొందరేమో సోవియట్ కమ్యూనిస్ట్ గా మరియు కొందరు చైనీస్ కమ్యూనిస్ట్ గా విభజించబడి ఎస్కే డాంగ్ ను, అంటే అప్పటికి సిపిఐ పార్టీ సెక్రటరీ ఉన్న ఎస్కే డాంగ్ యొక్క నాయకత్వాన్ని ఎదిరించి, ముఖ్యంగా ఎవరైతే కేరళ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకున్నామో నంబూద్రి పాద్, మరియు ఇది 1964 సంవత్సరంలో నంబూద్రి పాద్ మరియు హరికిషన్ సింగ్ సూర్జిత్ మరియు జ్యోతి బస్, వీళ్ళు ముగ్గురు కలిసి సిపిఐ పార్టీని చీల్చడం జరిగింది. ఆ పార్టీ పేరే సిపిఐఎం. మనము ఇప్పుడు ప్రజెంట్ గా మనము కేరళలో కూడా అధికారంలో ఉంది, పినరయ్ విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో సిపిఐఎం గా విభజించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అప్పుడు యుద్ధ వాతావరణంలో, ఇండో చైనా యుద్ధ వాతావరణంలో కొందరు విభజించి సోవియట్ యూనియన్ గా మరియు చైనీస్ అంటే కమ్యూనిస్ట్ గా విభజించబడి ఈ పార్టీని చీల్చడం జరిగింది. ఆ ముఖ్యులు ఎవరంటే, సిపిఐని చీల్చడంలో ముఖ్యులు ఎవరంటే నంబూద్రి పాద్ మరియు హరికిషన్ సింగ్ సూర్జిత్ మరియు జ్యోతి బాసు. ఎవరికి వ్యతిరేకంగా అంటే ఎస్కే డాంగ్ కు వ్యతిరేకంగా వీళ్ళు ఆ పార్టీని చీల్చడం జరిగింది. ఆ తర్వాత సిపిఐఎం పార్టీ మేజర్ గా ఎలక్షన్ రాజకీయాలలో ముందుండడం జరిగింది. మీరు గమనించవచ్చు, ఇప్పటికీ సిపిఎం కొన్ని రాష్ట్రాలలో సిపిఐ కంటే చాలా బలంగా ఉందనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ పార్టీ ఎలక్షన్లలో చాలా ముందుగా వెళ్ళడం జరిగింది. సో అందుకనే పశ్చిమ బెంగాల్లోను మరియు త్రిపురలోను మరియు పంజాబ్ లో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే హరికిషన్ సింగ్ సూర్జిత్. సో మీరు కొన్ని రోజుల వరకు దాదాపు 2000 ఆ కాలంలో సిపిఎం జనరల్ సెక్రటరీగా ఉండేది. మరి జ్యోతి బస్ వెస్ట్ బెంగాల్ కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు, మరియు నంబూద్రి పాద్ కేరళకు ముఖ్యమంత్రి కూడా పనిచేశాడు అనమాట. ఈ ముగ్గురు కలిసి సిపిఐ పార్టీని చీల్చి సిపిఐఎం గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఇదొక పార్ట్. ఇంకా తర్వాత ఏంటంటే
69వ సంవత్సరంలో చారు మజుందార్ సిపిఐఎంఎల్ గా ఈ సిపిఐ నుంచి చీల్చడం జరిగింది. అంటే సిపిఐని ఒకరేమో సిపిఐఎం గాను ఇంకోరేమో సిపిఐఎంఎల్ గాను చీల్చడం జరిగింది. చారు మజుందార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నక్సలైట్, అంటే అతను సిల్గుర్చి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ డిస్టిక్ లో సిల్గుర్చిలోని ఒక ప్రాంతం. సో ఆ ప్రాంతంలో మిలిటెంట్ అంటే విప్లవం వైపు వెళ్ళాలని చెప్పి కమ్యూనిస్టులను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ రాజకీయాలకు కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం అని చెప్పిన తర్వాత అందులో ఉన్న అంటే చారు మజుందార్ అప్పటికి సిపిఐ పార్టీలోనే ఉండేది. వీళ్ళందరూ సిపిఐ పార్టీ నుంచి తమ తమ భావాలకు ఈ పార్టీ అనుగుణంగా లేదన్న ఉద్దేశంతో వీళ్ళు మిలిటెంట్ గ్రూప్ గా ఒక నక్సలైట్ గ్రూప్ గా రూపాంతరం చెందాలన్న ఉద్దేశంతో చారు మజుందార్ 1969 సంవత్సరంలో చారు మజుందార్ సిపిఐ పార్టీని విభజించి సిపిఐఎంఎల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. మీకు అందరికీ తెలిసింది సిపిఐఎంఎల్ అంటే అది ఒక నక్సలైట్ గ్రూప్ పార్టీ, తర్వాత పీపుల్స్ వార్ గాను, తర్వాత సిపిఐ మావోయిస్ట్ పార్టీ గాను ఇప్పుడు ప్రెసెంట్ గా రూపాంతరం చెందింది. సో అది అంటే సిపిఐ పార్టీని ఇలా చీల్చడం వల్ల సిపిఐ పార్టీ అనేది కొంచెం బలహీనంగా మారడం జరిగింది. కానీ అప్పటికి కొన్ని ట్రేడ్ యూనియన్లో కానీ, కార్మిక రంగాలలో కానీ, మరియు స్టూడెంట్స్ యూనివర్సిటీలో కానీ చాలా బలీయంగా ఉండేది. కానీ ఎలక్షన్ రాజకీయాలకు వచ్చేసరికి సిపిఐ పార్టీ కొంచెం బలహీనంగా మారిందన్నమాట. వీళ్ళిద్దరూ ఈ పార్టీని చీల్చడం వల్ల చాలా మంది, కొందరు ఒక గ్రూప్ వెళ్ళడం వల్ల ఇంకో గ్రూప్ వెళ్ళడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీలోనే చాలా మంది కార్యకర్తలకు ఒక కన్ఫ్యూజన్ లెక్క అసలు ఏ పార్టీ అనేది ఏదో అనేది తెలియకుండా అనడం వల్ల చాలా మంది ఏదైతే సోషలిజం ప్రాతిపదికన సిపిఐ పార్టీ ఏర్పడిందో ఆ తర్వాత సోషలిజం పార్టీలోకి చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులు వేరే పార్టీలోకి, సోషలిజం అంటే జనతా పార్టీలోకి వెళ్ళడం జరిగిందనమాట. ఇది ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చీలిక అనమాట. ఈ చీలిక అనేది చాలా తర్వాత ఇప్పటికీ చాలా మంది అంటుంటారు ఈ చీలిక లేకుంటే ఇప్పుడు ఒక బలీయంగా ఉండేదని చాలా మంది రాజకీయవేత్తలు విశ్లేషిస్తుంటారు అనమాట. కొన్ని సార్లు సిపిఐ పార్టీ మరియు సిపిఎం పార్టీ కలవాలని ప్రయత్నిస్తుంటాం అని చెప్పి వాళ్ళ జనరల్ సెక్రటరీ కూడా చెప్తుంటారు. కానీ అది అంతగా రూపాంతరం మాత్రం చెందలేదన్నమాట. దీని తర్వాత సిపిఐ పార్టీ యొక్క అనుబంధ సంఘాలు వచ్చేసి మేజర్ గా ఏఐటియుసి అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్. సో ఏఐటియుసి దాదాపు ఇది కూడా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ట్రేడ్ యూనియన్, అంటే కార్మిక రంగాలలో సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉండే ఈ సంస్థ. ఇప్పుడు ప్రెసెంట్ గా మనం సింగరేణిలో ప్రెసెంట్ గా చూసుకున్నట్లయితే ఏఐటియుసి ఇప్పుడు సింగరేణి కార్మిక సంఘాలలో ఈ గ్రూపు ఏఐటియుసి గ్రూప్ ప్రెసెంట్ గా సింగరేణిలో అధికారంలో ఉందంటే ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ కంపెనీలలో మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలలో సిపిఐ పార్టీ యొక్క యూనియన్ అనేది కంపల్సరీగా ఎస్టాబ్లిష్ అయి ఉంటది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆర్టీసీలో వస్తే ఎంప్లాయీస్ యూనియన్ అనే ఒకటి ఉంటది. ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్, మరి రైల్వేలో ఇంకొకటి, ప్రతి ఒక గవర్నమెంట్ బ్యాంకింగ్ లోనూ ఉంటది. రీసెంట్ గా మీరు సాఫ్ట్వేర్ రంగాలలో కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసిరన్న దానికి మీరు మొన్న ఒకసారి అసెంబ్లీలో సిపిఐ ముఖ్య నాయకుడైన సాంబశివరావు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ సాఫ్ట్వేర్ రంగాలలో కూడా చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధ సంస్థగా కొన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ రీసెంట్ కాలంలో ముఖ్యంగా జరిగిందనడానికి ఎలాంటి సందేహం లేదనమాట. సో ఈ అనుబంధ సంఘాల్లో కాకుండా మరియు స్టూడెంట్ లో ఏఐఎస్ఎఫ్ అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అని, ఇది పర్టికులర్ గా స్టూడెంట్ ఆర్గనైజేషన్, మరియు ఏఐవైఎఫ్ అంటే ఆల్ ఇండియా యంగ్ ఫెడరేషన్ అంటే యూత్ కు సంబంధించిన వింగ్ అనేది.
సో ఇది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనుబంధ సంఘాలు అన్నమాట. సో ఈ సంఘాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పటికీ ఢిల్లీ యూనివర్సిటీలోను మరియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోను కొన్ని యూనివర్సిటీలో ఇప్పటికి కూడా మరియు ఏఐఎస్ఎఫ్ అధికారంలో కూడా ఉంది. మరి కొన్ని ఏఐటిసి మాత్రం చాలా స్ట్రాంగ్ గా, చాలా కంపెనీస్ లో చాలా స్ట్రాంగ్ గా, అంటే ప్రభుత్వ రంగ కంపెనీలలో ఏఐటిసి ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ ఉండి అక్కడ ఉన్న కార్మికుల పక్షాన ముఖ్యంగా నిలబడుతూ వస్తుందన్నమాట. సో దీని తర్వాత ఎప్పుడైతే ఈ పార్టీలు చీలడం జరిగిందో తర్వాత 1970లో ఎప్పుడైతే జనతా పార్టీ భారతదేశంలోకి ఎప్పుడైతే జయప్రకాష్ నారాయణ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనతా పార్టీని స్థాపించారో ఈ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తలు ఎవరైతే సోషలిజం అనే ముఖ్య కాన్సెప్ట్ తో ఉన్న ఈ కార్యకర్తలందరూ జనతా పార్టీలోకి వెళ్ళడం వల్ల ఈ పార్టీ యొక్క ప్రాబల్యం, ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు చీలిక జరిగింది మరియు అప్పుడప్పుడే సోషలిజం కాన్సెప్ట్ తోని కొత్తగా పార్టీలు వస్తున్న, భారతదేశంలో పార్టీలు వస్తున్న తరుణంలో ముఖ్యంగా ఆ పార్టీల వైపు ఈ కార్యకర్తలు మొగ్గు చూపడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ కొంత ప్రాబల్యాన్ని కోల్పోవడం జరిగిందనమాట. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ లో పర్టికులర్ గా ఒక ఎలక్షన్ 2004 అప్పుడు సిపిఐ పార్టీకి దాదాపు 10 ఎంపీ సీట్లు దేశంలో మొత్తం వచ్చినాయి. అప్పుడు సిపిఐఎం పార్టీకి దాదాపు 43 స్థానాలు ఎంపీ సీట్లు వచ్చినాయి. దాదాపు ఒక 53 స్థానాలు, అంటే ఆల్ ఇండియా లెఫ్ట్ పార్టీస్ కలిపి దాదాపు ఒక 60 స్థానాలతో సిపిఐ పార్టీ, అంటే దాని అనుబంధ సంఘాలు అంటే సిపిఎం సిపిఐ పార్టీలు అన్ని కలిసి 2004 ఎలక్షన్లలో అప్పుడు ఇన్ని ఎంపీ సీట్లు వస్తే అప్పుడు యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ లో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వీళ్ళను ఉప ప్రధానమంత్రిగా తీసుకోమని అడిగితే అప్పుడు తీసుకోకపోవడం వల్ల చారిత్రాత్మక తప్పిదం జరిగిందని ఆ తర్వాత వీళ్ళు విశ్లేషించుకోవడం జరిగిందనమాట. సో ప్రెసెంట్ గా సిపిఐ పార్టీ ఎలా ఉందని మనం విశ్లేషిస్తే ప్రెసెంట్ గా సిపిఐ పార్టీకి లోక్సభలో ఇప్పుడు 2 ఎంపీ సీట్లు ఉండడం జరిగింది మరియు రాజ్యసభలో కూడా 2 ఎంపీ సీట్లు ఉండడం జరిగింది. టోటల్ గా 22 ఎమ్మెల్యే సీట్స్ భారతదేశం మొత్తంలో ప్రెసెంట్ గా 22 ఎమ్మెల్యే సీట్స్ ప్రెసెంట్ గా వివిధ రాష్ట్రాలలో ఉండడం జరుగుతుంది. సో ఈ పార్టీకి జాతీయ హోదా కూడా రీసెంట్ గా కోల్పోవడం జరిగింది. ఎందుకంటే జాతీయ హోదా అంటే ముఖ్యంగా జాతీయ పార్టీ అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సమకాలీన రాజకీయాలలో ఈ పార్టీ డబ్బు ప్రభావం అనేది చాలా ఎంత ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావానికి తగ్గట్టుగా ఈ పార్టీలు లేకపోవడం వల్ల ఈ పార్టీల ప్రాబల్యం అనేది కొన్ని రాష్ట్రాలలో కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కొన్ని కార్మిక సంఘాలలో మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో మరియు యూనివర్సిటీలలో మరియు ఉమెన్స్ అంటే స్త్రీల గురించి హక్కుల గురించిలో మరియు చిన్న వృత్తిదారులలో ఈ పార్టీ ఇప్పటికీ ప్రాబల్యం ఇప్పటికీ చాలా మందికి ఉంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సంస్థలు ఇప్పటికీ సాఫ్ట్వేర్ కానీ కొంచెం మెడికల్ సంస్థల్లో కానీ ఎంప్లాయీస్ వాళ్ళ యూనియన్ లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ కు అంటే ఎంప్లాయీస్ తరపున పోరాడుతుంది, క్యాపిటలిజం వైపు ఉండదు. అంటే ఇది మెయిన్ గా ఎంప్లాయీస్ తరపున ఉంటుంది కాబట్టి ఈ పార్టీ వైపు చాలా మంది ఇక్కడ ఈ కొన్ని ఏరియాస్ లో చాలా బలీయంగా ఉంది. కానీ ఇప్పుడున్న సమకాలీన రాజకీయాలలో డబ్బు ప్రభావం అనేది చాలా విపరీతంగా ప్రభావం చూపిస్తున్నందున ఈ పార్టీ అనేది కొంచెం ప్రాబల్యం అనేది కోల్పోవడం జరిగిందనమాట. కానీ ఇప్పటికీ పేదలలో మరియు కార్మికులలో మరియు కర్షకులలో మరియు స్త్రీలలో కొన్ని సంఘాలలో ఇప్పటికి కూడా పోరాట పటిమను కనిపిస్తూ భూ పోరాటాలు మేజర్ గా సిపిఐ యొక్క లక్ష్యం ఏంటంటే భూ సంస్కరణలు అంటే నిరుపేదలకు భూమిని పంచడం అనేది కొన్ని వేల ఎకరాలను సిపిఐ పార్టీ నేతృత్వంలో పంచడం జరుగుతుంది. మనం ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా చాలా మటుకు పార్టీ కొన్ని ఏరియాస్ లో స్ట్రాంగ్ ఉన్న ఆ ఏరియాస్ లో నిరుపేద ఎవరైతే భూమి లేని వాళ్లకు ప్లాట్స్ హైదరాబాద్ లో కానీ
కొన్ని కొన్ని ఏరియాస్ లో కూడా వాళ్ళు ఇప్పటికీ సిపిఐ పార్టీ తరఫున వాళ్లకు ఇల్లు కట్టించడం కానీ, ప్లాట్స్ ఇప్పించడం కానీ, భూ పోరాటాలు చేయడం కానీ జరుగుతుంది. సో మేజర్ గా ఈ సిపిఐ పార్టీని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ దాన్ని మర్చిపోకుండా ప్రజలు, కాకుంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ లో ఎలక్షన్ దాంట్లో కొంచెం వెనుకబడ్డ కానీ ప్రజల మనసులో సిపిఐ పార్టీ కార్మికుల తరపున మరియు వ్యవసాయ సంఘాల తరపున మరియు ఉమెన్స్ తరపున మరియు కర్షకుల తరపున మరియు బడుగు బలహీన వర్గాల తరపున సిపిఐ పార్టీ ఎప్పటికీ మదిలోనే ఉంటుందనడానికి సజీవ సాక్ష్యం. సో ఆ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళందరికీ ఆ పార్టీ మరింత ముందుకు సాగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.